The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సార్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ విషయానికి వద్దాం సార్. అంటే డిగ్రీ కాలేజ్ అనే కాదు, మీ మూవీస్ అన్ని విషయానికి వచ్చేస్తే హీరోయిన్ని ఆ సీన్ ఏదైతే ఉందో రొమాంటిక్ సీన్, కానీ మీరు ఆ రొమాంటిక్ సెన్స్ అనేది కూడా ఒక పావు ఎక్కువగా చూపించడానికి గల రీజన్ ఏంటి? ప్రతి ఒక్క సినిమాలో అదొక కమర్షియల్ యాంగిల్గా తీసుకొని మీరు చేస్తున్నారనుకోవచ్చా? కమర్షియల్ యాంగిల్ కాదు, యాక్చువల్గా ఏంటంటే సినిమాలో సాంగ్లో చూపించడం వేరు, న్యాచురల్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చూపించడం వేరు. ఆ సినిమాలో నేను చూపించింది ఏంటంటే, బయట మామూలుగా కాలేజెస్లో వాళ్ళు ఏదైతే ఆ ముద్దులు పెట్టుకోవడం కానీ అది చేసుకోవడం కానీ జనరల్గా బయట నేను కొన్ని ఏది మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవన్నీ చూసినాయి అనమాట. మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఆ చూసింది నేను స్క్రీన్ మీద పెట్టాను. అది కమర్షియల్ కోసం పెట్టలేదు, బట్ ఇలా ఉంటుంది సొసైటీ, ఇలా జరుగుతుందని చూపించాను అంతే. కానీ దాన్ని చూపించే విధానం అనేది కూడా వేరే రకంగా కూడా చూపించవచ్చు కదా. చూపించవచ్చు, అది కూడా చూపించవచ్చు. కానీ ఎక్కడ స్టైల్ అనుకోవచ్చా? నా స్టైల్ అంటే నేను అనుకున్న ఏదైతే ఉందో ఇలా చూపిస్తే బాగుంటుంది, ఇలా చూపిస్తే బాగుంటుందని కాదు, ఇలా జరిగింది కాబట్టి ఇలా చూపిద్దా అనిపించింది అంతే. అది కొంతమంది ఏంటంటే ఆయన శైలి అదే, అలాగే చూపిస్తాడు, న్యాచురల్గా చూపిస్తాడు, జరిగినట్టు చూపిస్తాడు అంటారు అంతే. అంటే మనం సహజతను కొంచెం దగ్గరగా వెళ్తాం కాబట్టి ఆ న్యాచురల్గా చేస్తేనే దీనికి ఒక అందం వస్తుంది, లేకపోతే ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా ఓ జరిగింది కదా అని అనిపించడం కోసం అది చేశాను అనమాట. ఓకే, కానీ అది రిలీజ్ చేసిన తర్వాతే కదా రావాల్సిన ఇష్యూస్, కాంట్రవర్సీస్ ఏంటంటే బయట చూసినట్టే అయినా కానీ అది సినిమాల్లో పెట్టడం వల్ల మీరు ఆ మూవీకి ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు కూడా ఎన్నో న్యూస్ ఛానల్స్ ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అనేది కూడా చాలా వరకు జరిగింది కదా. జరిగింది చాలా వరకు. అంటే ఆ టైంలో చాలామంది మహిళలు కానీ, తర్వాత సామాజిక కార్యకర్తలు కానీ, వాళ్ళందరూ మన పీడిఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సినిమాని బ్యాన్ చేయాలి, సినిమాని అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత సినిమా చూసిన తర్వాత ఎవరికి ఏం లేదు, ఓ ఇదేదో మామూలే కదా, ఏముంది ఇంట్లో అనిపించింది వాళ్ళకి. అంటే సినిమా జస్ట్ ఒక పార్ట్, అది ఒక భాగం మాత్రం అది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ మరి మీద పడిపోయి సినిమాని ఆపేయాలి కదా, ఎవరేం ఆపలేదు. ఎందుకంటే సర్టిఫికేట్ ఇచ్చింది, సెంట్రల్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చింది, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళు చూసి ఇందులో ఏం లేదు, దీనికి ఎందుకు అనవసరంగా గోల్ చేస్తున్నారు, ఇలాగ ఎందుకు దండాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా వదిలేశారు సినిమాని. సార్, సినీ రంగాన్ని విషయానికి వచ్చేటప్పటికి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చూసే వాళ్ళ పర్సెప్షన్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఏంటంటే వరల్డ్ సినిమా అనేది కూడా మనకు కూడా కొన్ని డోర్లు ఓపెన్ అవ్వడం వల్ల మనం మలయాళం సినిమాలు చూస్తున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం, కొరియన్, మనకు సంబంధం లేని తెలియని లాంగ్వేజ్లో మూవీస్లో కూడా మనం చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే నేను తీసే స్టోరీస్ అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చినంటే ఇంకా బాగుండేది అని? ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్గా రిసీవింగ్ నేచర్లో కూడా మారిపోయింది కదా. అవునవును, అలా అనుకున్నారు ఎప్పుడైనా? అలాగే అనుకోలేదు, కానీ అంటే ఒకటి లజ్జాని మూవీ చేశాను, బట్ అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే ఓటీటీలో బాగా ప్లే అయ్యేది అనిపించింది. ఎందుకంటే అది ఒక డిఫరెంట్, ఒక అమ్మాయి అంటే తనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట, తనకు నచ్చిన విధంగా బతకాలనుకునే ఒక అమ్మాయి క్యారెక్టర్ అనమాట అందులో. సో ఇప్పుడు ఏంటంటే ఒక 10 years బ్యాక్ అలా ఉంటుంది, ఇప్పుడు ప్రతి 10 yearsకి ఒకసారి జనరేషన్ మారిపోతుంటుంది కాబట్టి అమ్మాయిలు ఆలోచనలు కొంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది. అంటే స్వేచ్ఛ కోరుకుంటారు ఎక్కువగా. ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా కొంచెం ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటుంది. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడతనం ఫ్రీడమ్ కాదు, వాళ్ళు నచ్చినట్టుగా ఉండాలి, నచ్చినట్టుగా బ్రతకాలి. తనకొక అంటే పెళ్లి విషయంలో అయి ఉండొచ్చు, తనను ఇష్టపడిన వ్యక్తితో అయి ఉండొచ్చు, తన లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయినా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకాలనుకునే చాలామంది అలా ఆలోచిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంత ముందులాగా లేదు. అది చలం గారు అప్పట్లో రాశాడు, ఏది 100 years బ్యాకే. ఆయన అంటే స్త్రీకి స్వేచ్ఛ కావాలి, తన ఆలోచన తగ్గట్టుగా బ్రతకాలి అనేది ఒక చాలా కథలు రాశాడు అన్నమాట. సో అలాగేంటంటే ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు కోరుకునేది ఫ్రీడమ్ అనమాట. సో అది నిజంగా హర్షించదగ్గ విషయం అనమాట. ఎందుకంటే మగవాడిని ఎలాగ పుట్టించాడో భగవంతుడు లేడీస్ కూడా అలాగే పుట్టించాడు. సో వాళ్ళు మగవాళ్ళు ఏంటంటే డామినేషన్ ఎక్కువ కాబట్టి
ఒకప్పుడు ఏంటంటే అనగదొక్కబడి ఇంట్లోనే ఉండి వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, ఇదే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొంచెం జాబ్ చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రతి రూపాయి కూడా హస్బెండ్ మీద ఆధారపడకుండా తన దగ్గర కూడా ఒక మనీ పెట్టుకొని నేను కూడా ఇది కొనుక్కోవాలి, ఇది చేయాలి అనే ఒక మెంటాలిటీ వచ్చిన తర్వాత కొంచెం, కాకపోతే కొంతమంది లేడీస్ దాన్ని ఉపయోగించుకొని కొంచెం బయట అలా చేస్తున్నాం కానీ బట్ అది ఇవ్వడం మాత్రం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి కొంచెం. సో అది వాళ్ళు దుర్వినియోగం చేయకుండా చక్కగా ఉంటే బాగుంటుంది. ఓకే అది సార్, మీ మూవీస్లో ఏంటంటే స్టోరీ కానీ అది స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ మీరు తీసుకున్న పాయింట్ అనేది యూనిక్గా ఉంటుంది. సో దట్ వాస్ డిఫరెంట్. కానీ క్యాస్టింగ్ విషయం వచ్చేటప్పటికి అక్కడ మాత్రం కొన్ని క్వశ్చన్ మార్క్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంటుంది అనుకోవచ్చు? కాస్టింగ్ అంటే ఎక్కువ నేను కొత్త వాళ్ళతో చేస్తూ ఉంటాను. యా, కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే పాత్రలు ఎక్కువ గుర్తుంటాయి కానీ అతను హీరోనా లేకపోతే హీరోయిన్ అని ఎప్పుడు అంటే ఉండదన్నమాట అక్కడ. ఇప్పుడు మనం ఒక పాత్రను క్రియేట్ చేస్తాం కదా, ఆ పాత్ర కనిపిస్తూ ఉండాలి అందులో. అందుకే నేను ఎక్కువగా కొత్త వాళ్ళనే ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను. మరి కమలతో నా ప్రయాణం చేసేటప్పుడు ఆల్రెడీ శివాజీ గారు అండ్ అర్చన గారు ఆల్రెడీ వెల్ నోన్ కదా. వెళ్ళనే. కాకపోతే ఏంటంటే నాకు అందులో ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనిపించింది ఆ పాత్రకి, కమల అనే ఒక పాత్రకి. ఆ క్యారెక్టర్కి వచ్చేసి శివాజీ గారు అయితే బాగుంటుందని ఆయన వేస్తాను కూడా అంత మార్చానమాట. మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ పాత్ర ఇలాగే ఉంటుంది, ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఇలాగ ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆ పాత్రను ఏం చేశానంటే 1920s టైంలో జరిగిన కథ కాబట్టి ఆ టైంలో ఇలాగే కాస్ట్యూమ్, ఇలాగే మీసాలు ఉంటాయని చెప్పేసి ఆయన అలాగే పెట్టడం జరిగింది అనమాట. ఆయనలాగా ఉండడు అక్కడ. ఆయన మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. అందుకనే ఆ పాత్రని ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఆయన కమర్షియల్ యాంగిల్లో తీసుకోలేదు. కాకపోతే మాకు కొంచెం తెలుసు కాబట్టి నాకు నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను అనమాట. ఇలాగ కథ ఉంది అన్న చేస్తామంటే చేస్తాను, కథ చెప్పాను, బాగుంది, నాకు బాగా నచ్చింది, నేను మొత్తం నా బాడీ లాంగ్వేజ్లో మార్చుకుంటాను, నేను చేస్తానని చెప్పి చేశాను అనమాట. అంతే. అంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పరంగా అయినా కానీ మిమ్మల్ని చూసే పర్సెప్షన్ కానీ యాక్టర్స్ విషయంలో మారింది అనుకోవచ్చా? ఎందుకంటే చిన్న మూవీ డైరెక్టర్కి అండ్ అలాగే ఒక అవార్డు వచ్చిన డైరెక్టర్కి ద డిఫరెన్స్ అనేది కూడా కంప్లీట్గా ఉంటుంది కదా. అంటే నాకు ఏం లేదు, నేను నా సినిమాలు నేను చేసుకుంటూ పోతుంటాను అనమాట. నాకు పలానా హీరోతో చేయాలి లేకపోతే పెద్ద హీరోతో చేయాలి అలాగే ఏం లేదు. నాకున్న ఐడియాస్ ఏదైతే ఉన్నాయో కథలు కానీ, ఈ కథకి ఎవరైతే బాగుంటుందో వాళ్ళని షూట్ చేసుకుంటుంటాను, అలా వెళ్తూ ఉంటాను. అంతేగాని ఇండస్ట్రీ నాకేమిచ్చింది లేదా నేను ఇండస్ట్రీకి ఇచ్చాననేది కాదు. కానీ మనం బతుకుంది మాత్రం ఇండస్ట్రీలోనే కదా, ఆ సర్కిల్లోనే ఉన్నాం కదా. ఉన్నాం కాబట్టి మనం వచ్చిందంటే నాకు స్క్రీన్ మీద ఒక మంచి కథను చూపించాలి, జనాలు కనెక్ట్ చేయాలి, వాళ్ళు చూసి ఆనందించాలి, వాళ్ళు రిలేట్ అంటే కనెక్ట్ కావాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. మనకున్న ఐడియాస్ని మనం చూపించాం. ఇప్పుడు కథలు రాసిన అంతే కదా, వాళ్ళకున్న ఐడియా ఏదైతే ఉంటుందో దాని మీద కథ రాస్తారు బుక్స్ రాసేవాళ్ళు, రైటర్స్. స్క్రీన్ రైటర్గా నాకు ఉన్న ఆలోచన ఏంటంటే నేను ఆలోచించిన కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో అలాగా. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం ఏంటి, అదేంటి ప్రత్యేకంగా మీరు పార్ట్స్ లాగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇది చాలా పెద్ద కథ. ఇది ఇప్పుడు ట్రెండ్ అంతా వెబ్ సిరీస్లు అండ్ దాంతోపాటు డిఫరెంట్ పార్ట్లు చేస్తే ప్రేక్షకులు కూడా చూస్తున్నారని మీరు కూడా ఆ ధోరణి ఏమైనా? లేదు, అలాంటిది ఏం లేదు. నాకు ఇది చాలా పెద్ద కథ అనమాట అనుకున్నది. అంటే యాక్చువల్గా నేను వెబ్ సిరీస్ అనుకున్నాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా వెబ్ సిరీస్ చేద్దామని అనుకుని ఫస్ట్ సీజన్స్ వైజ్గా చేద్దామని అనిపించింది ఫస్ట్. అనిపించి మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట, ఇలాగ కథ చేద్దాం అనుకున్నాను, ఇలా 3 సిరీస్లా చేద్దాం దీన్ని అంటే, లేదు ఇది సినిమాలాగా బాగుంటుంది, మన స్క్రిప్ట్ చాలా ఎమోషనల్గా ఉంది, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్ అన్నీ చెప్పాలంటే టైం పడుతుంది, బట్ కాకపోతే మనం ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసి వీడియో తగ్గించి మనం థియేటర్కి రిలీజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుతుంది కదా, మనం ఎందుకు అనవసరంగా దీన్ని వెబ్ కంటెంట్లా చేయడం అని చెప్పేసి మేము అనుకొని సినిమాలకు 3 పార్ట్లా చేద్దామని చెప్పేసి అనిపించింది అనమాట. అనిపించి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కువగా. వెబ్ సిరీస్ అనేసరికి ఏంటంటే 3 సీజన్స్లు అనేసరికి చాలా ల్యాగ్గా ఉంటుంది, టైం టేకింగ్ చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది కదా, అలా కాదు, దీన్ని తగ్గించి క్రిస్ప్గా చెప్దాం, బాగా ఇంట్రెస్టింగ్గా చెప్దాం అని చెప్పేసి చేయడం జరిగింది అనమాట.
ఓకే. సో అందుకోసం 3 డిఫరెంట్ 3 పార్ట్స్. డిఫరెంట్ పార్ట్స్ చేయించాల్సి వస్తుంది. మరి ఈ 3 పార్ట్లు కంప్లీట్‌గా రిలీజ్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పడతది? ఇది ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేపు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. సెకండ్ చాప్టర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. చేసి అది ఫినిష్ చేస్తాం. అది కూడా ఓకే. అంటే ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చి సరే. ఇప్పుడు ప్రజెంట్ ఈ చాప్టర్ వచ్చి సర్పంచ్ ఆ ఎపిసోడ్ నడుస్తూ ఉంటుంది. అంటే మెయిన్ అదే నడుస్తూ ఉంటుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఎమ్మెల్యే బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. థర్డ్ చాప్టర్ వచ్చేసి సీఎం బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది. మూడు పార్ట్లుగా డివైడ్ చేస్తాం అన్నమాట. మరి మీ ఫ్రెండ్స్ అంటే మీరు ఎవరితో అయితే తిరిగారో వాళ్ళ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసా అసలు? తెలియదు. వాళ్ళు చూస్తే కానీ తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా. మరి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అరే మా స్టోరీని తీసుకొని పోయి అలా పెడితే మమ్మల్ని అనుకుంటారు కదా అని వాళ్ళు అంటాం. లేదు, ఇది జనరల్గా యూనిక్గా ఉంటుంది అందరిది. ఓకే. అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంత కనిపిస్తూ ఉంటుంది. యాస్టీస్గా పెట్టాం కదా మనం. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది షేక్స్పియర్ కథల్లో క్యారెక్టరైజేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళని అడాప్ట్ చేసాం. కొంత అంతా వాళ్ళదే ఉండదు. కొంత కలుపుతూ ఉంటుంది, కొంత చదివింది, కొంత వాళ్ళని చూసింది, ఇలాగా మిక్స్డ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు తెలుసుకోలేరు. కొంత జడ్జ్ చేస్తారు. ఓకే, ఇదేదో మనకేదో కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది అనిపిస్తూ ఉంటుంది. కామన్గా ఉంటాయి ఎవరికైనా కూడా. పొలిటికల్లో ఉండే వాళ్ళకి కామన్గా చేస్తుంటారు వాళ్ళు, అందరూ తెలిసినవి. కాకపోతే వాళ్ళతో దగ్గరగా తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా తిరిగిన వాళ్ళు చెప్పేస్తుంటారు, ఇది వీళ్ళదని చెప్తూ ఉంటారు. కొంతమంది మంద కాదని అనుకుంటుంటారు. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన స్టోరీస్ కానీ అది కొన్ని వర్గాలకు కొంచెం ఇబ్బంది పెట్టించేలాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం నార్మల్ అయిపోతూ ఉన్నారు. కాకపోతే ట్రైలర్ నుంచి రిలీజ్ మధ్యలో మాత్రం కొంచెం హడావిడి అనేది కూడా గట్టిగా ఉండబోతుంది. ఈసారి మాత్రం పెద్ద అంటే ఒక పొలిటికల్ సిస్టాన్నే ఆ సైడ్ చేసే స్టోరీస్నే మీరు టార్గెట్ చేయబోతున్నారు. మరి దానివల్ల ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏమో నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా కొంచెం గట్టిగా అనిపించి ఇదేంటి మా కథలు తీశారేంటి, నా ఆల్రెడీ ఇంతకుముందు డిగ్రీ కాలేజీకి యూత్ని బేస్ చేసుకుని ఇప్పుడేం మమ్మల్ని పొలిటికల్గా వెళ్ళిన మమ్మల్ని ఏదో చేస్తాం టార్గెట్ చేసాం అనిపిస్తే అనిపించవచ్చు. కానీ బట్ అది పలానా వ్యక్తుల గురించి పలానా మనుషుల గురించి మనం చేయలేదు. ఓకే, మనం కల్పిత కథను తీసుకొని ఒరిజినల్గా జరిగిన ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మన మైండ్లోకి వచ్చేసి మన గెలికేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళని అందరూ మిక్స్ చేసి అన్నమాట. పాత్రలన్నింటిని కూడా పెద్ద హీరోస్తో చేసే అవకాశం కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడైనా రాలేదా, లేకపోతే ఏంటది? లేదు. అంటే ఇంట్రెస్ట్ అంటే నేను చేసుకున్న కథల్లో పెద్ద హీరోలు అంటే వెళ్ళి అప్రోచ్ అవుతాను నేను. నాకు ఇప్పటివరకు అనిపించలేదు చేద్దామని. ఇప్పుడు అనిపిస్తే వెళ్తాను నేను ఒక కథ చేశానంటే మీతో చేయాలనుకున్నాను, వెళ్తాను. బట్ నాకు ఇప్పటివరకు ఏం అనిపించలే వాళ్ళతో చేద్దామని. అనిపించినప్పుడు వెళ్తాను నేను. ఇది పెద్ద హీరోకి చేసాము, వెళ్దాం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్దామని అనిపించినప్పుడు వెళ్తాను. ఇస్తారేవో తర్వాత మ్యాటరు, వాళ్ళు కథ వింటారో తర్వాత. కానీ బట్ నాకు అనిపించినప్పుడు వెళ్తాను. అనిపించాలి, నాకు మైండ్ స్ట్రైక్ అవ్వాలి. ఓకే, అయితే వెళ్ళిపోయి అప్రోచ్ అయ్యి చెప్పేస్తాను కథ. ఎప్పుడైనా అనిపించిందా అంటే పలానాళ్ళలో పలానా హీరో అయితే బాగుండేది ఎట్లా అని చెప్పేసి మీకు అనిపించిన సందర్భం కానీ? ఒక కథ చేసాను, అనిపించింది. ఏంటది? అది వేరే పెద్ద కథ. అది అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చేసుకున్నాను ఆ కథని. ఓకే, అప్పుడు తిరిగాను. అప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ వాళ్ళతో కలిసినప్పుడు అంటే ఓ 15 years బ్యాక్ అనమాట. ఓకే, నేను అసోసియేట్గా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అంటే అప్పుడు నేను బి గోపాల్ గారి దగ్గర వర్క్ చేశాను. సో ఆ టైంలో అంత తొందరగా అవకాశాలు రావు. కాకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉన్నాను కాబట్టి ఇంత డబ్బు పెడుతున్నాం కదా, చేస్తుందా లేదనేది ఒక డౌట్ ఉండేదన్నమాట. సో నేను అందుకని నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఓన్గా నేను చేసుకునేది, నేనేంటో నిరూపించలాగా. బి గోపాల్ గారు అనేటప్పటికీ మాస్ సినిమాలకు హీజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ డెమిగాడ్. డైరెక్షన్ విషయంలో అయినా కానీ ఎవ్రీథింగ్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, దాంతోపాటు కూడా ఇంద్ర కానీ ఇలాంటి మూవీస్ అన్నీ తీసిన కోసం సార్ దగ్గర వర్క్ చేశారు మీరు. ఆ కైండ్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్తో ఎప్పుడైనా కానీ కమర్షియల్గా చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా?
అంటే అప్పుడు అనిపించింది. ఆ తర్వాత కానీ ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది కదా, మనం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తూ వెళ్ళిపోతున్న టైంలో, అరే ఇలాంటిది కూడా మనం కొట్టాలి, మనకు కూడా ఒకటి ఉండాలి అని చెప్పేసి మీకు అనిపించలేదా? అంటే నాకు రైటర్ గారి దగ్గర వర్క్ చేసినా కూడా నాకెప్పుడు అలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన అయితే ఎప్పుడు రాలేదు. నేను చూసిన సినిమాలు కొన్ని ఉన్నాయి కదా, అవి నాకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అన్నమాట. అంటే అకిరా కురోసావా సినిమాలు అంటే చాలా డిఫరెంట్ జోనర్లు ఉంటాయి అన్నమాట. ఫ్రేమింగ్ కానివ్వండి, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ కానివ్వండి, సజెషన్ షార్ట్ కంపోజింగ్ కానీ, కథ చెప్పే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన సినిమాలు. అంటే నెంబర్ 1 వరల్డ్ ఆస్కార్ అవార్డు ఒక 20-30 సార్లు వచ్చింది ఆయన. తర్వాత మన ఇండియన్ ఫిల్మ్ మేకర్లకు వచ్చేసరికి గురుదత్ గారి సినిమాలు, తర్వాత అంటే న్యాచురల్గా తీసే డైరెక్టర్స్ సహజాతనకు చాలా దగ్గరగా ఉంటాయి కొందరు డైరెక్టర్లు. తెలుగులో వచ్చేసి తమిళ్లో కానీ మన బాలచంద్ర గారి సినిమాలు, మణిరత్నం గారి సినిమాలు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డైరెక్టర్స్ మూవీ అనే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఎక్కువగా ఇష్టపడతాను నేను. ఓకే. సో అందుకని నేను ఇప్పుడు మా డైరెక్టర్ గారిలాగా చేయాలంటే ఆయన ఉన్నాడు కదా చేయడానికి, మళ్ళీ నేను ఎందుకు ఇప్పుడు ఆయనలా చేసేదంటే మళ్ళీ నేను ఆయన అంటే గురువు యొక్క ప్రభావం శిష్యుల మీద అంతో ఇంతో అన్నది కూడా ఉంటుంది కదా. ఉంటుంది కానీ నా మీద ఆ ప్రభావం చూపిస్తుంది. బట్ ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఓకే. సినిమా పరంగా సినిమా అయితే మేకింగ్ సైడ్ కానీ అది కానీ నేను ఎప్పుడు ఆయన ఫాలో అవ్వను. నా ఓన్ సైడ్లో నేను ఎక్కువగా వెళ్తుంటాను. నేర్చుకోవడం అనేది ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను, ఎందుకంటే వర్క్ చేశాం కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందంట ఆయన దగ్గర. సినిమా మేకింగ్కి వచ్చేసరికి నా ఓన్ స్టైల్, నేను చూసిన సినిమాలు ఎక్కువగా ఆ సినిమాలు చూసాం కాబట్టి సో అది ఎక్కువగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే. అది అంటే పొలిటికల్ అయిపోతుంది ఈ 3 చాప్టర్స్ అయిపోవడానికి ఇట్ విల్ టేక్ మోర్ 2 to 3 years. 2 years పడుతుంది. అంటే మధ్యలో వేరే సినిమాలు కూడా ఉన్నాయి. 1920 భీమినిపట్నం అది అవునవును ఏమైందన్నా అది? 1920 వచ్చేసి ఆయన ప్రొడ్యూసర్ పొలిటికల్గా ఉంటాడు అనమాట ఆయన. సో ఆయన ఆ టైంలో బిజీగా ఉండబట్టి వాళ్ళ అబ్బాయి హీరో దాంట్లో. సో ఆయనకి కొంచెం దాంట్లో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం టైం తీసుకొని చేద్దాము అనిపించింది అనమాట ఆయన. అంటే 50% అయిపోయింది, 50% చేయాలి మళ్ళీ. ఓకే. అది వచ్చేసి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన కథ అనమాట. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన అంటే అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తుంటారు అందరూ, వాళ్ళతో పాటు ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ కథ అది అప్పట్లో. ఓకే. అదొక డిఫరెంట్ జోనర్ సబ్జెక్ట్, లవ్ స్టోరీ ఉంటుంది, మెయిన్ ప్రేమ కథ అనమాట. అది బాగుంటుంది, అది వేరే జోనర్ అనమాట. అన్న ద ఫైనల్ క్వశ్చన్, మీరు చేసిన మూవీస్లలో కల్లా హయ్యెస్ట్ బడ్జెట్ ఏది, ఎంత? బడ్జెట్ అని కాదు కానీ అండి, అంటే నేను బాగా ఇష్టపడి చేస్తాను సినిమాని, చాలా డెప్త్గా ఆలోచించి రూట్స్లో వెళ్ళి చేస్తుంటాను. బడ్జెట్ కాదు కానీ కంటెంట్ వైజ్గా మంచి కంటెంట్లో చేస్తుంటాను. బడ్జెట్ ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు అంటే ఒక 5 కోట్ల వరకు అయ్యేది. కాకపోతే కంటెంట్ వైజ్గా చాలా గొప్ప కంటెంట్లు, లజ్జా కానీ 1940 కానివ్వండి, కమల్తో నాపరాయణ కానీ మంచి కంటెంట్స్ అవి ఎంత డబ్బు పెట్టినా మనం కొనలేము, మనం తీయలేము. అవి బడ్జెట్ని అసలు సంబంధం లేదు ఆ కథలకి. జాతీయ రహదారి అని ఒక సినిమా చేశాను, కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొని చేశాను. అవన్నీ బడ్జెట్తో కూడుకున్నాయి కాదు, అవి కంటెంట్లు గొప్ప కంటెంట్లు, కథ పరంగా చూస్తే చాలా గొప్ప కథలు అవి. ఓకే. దానికి మనం 100 కోట్లు పెట్టి తీయలేము, అలాగని 5 కోట్లు పెట్టి తీయలేము, దాన్ని అలాగే ఆ బడ్జెట్లో తీయాలని అంతవరకే అది డిమాండ్ చేస్తుంది. ఓకే. జనరల్గా చెప్పాలంటే కొన్ని కథలు మంచి కథలు ఉంటాయి, దాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి తీయలేము మనం. తీసినా ఏదో మన ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆఫీస్లో తీసేది పెద్ద లావిష్ ఆఫీస్లో తీసినా కథ అదే ఉంటుంది, క్యారెక్టర్స్ అవే ఉంటాయి, డైలాగ్ అవే ఉంటాయి, ఏం మారదు. కాకపోతే బ్యాక్డ్రాప్ మారిపోద్ది అంతే. ఓకే. చుట్టూ ఉండే వాతావరణం మారిపోద్ది కానీ కథలో ఉండే క్యారెక్టరేషన్ మారవు, డైలాగ్స్ మారవు, బ్యాక్డ్రాప్ మారిపోద్ది. దానివల్ల ఏంటంటే ఖర్చు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, లావిష్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే లొకేషన్ ₹1,00,000 అంటే అదే లొకేషన్ ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుంది, అయిపోయింది అక్కడే ₹1,00,00,000. మీకు 10 కోట్లు అక్కడే అయిపోతుంది 10 సీన్లకి, మ్యాటర్ అలా ఉంటుంది అనమాట. ఓకే. కథ ఇది
చాలామంది అంటారు కదా, కథ మెయిన్ అంటే. యా, కంటెంట్ ఈస్ కింగ్. కంటెంట్ ఈజ్ కింగ్. ఫైనల్ అదే. నువ్వు రాసింది ఏదైతే ఉందో అదే ఫైనల్. ఓకే, అదే కోట్ల వాల్యూ చేస్తుంది అంత. అది నేను నమ్ముతాను. అంటే హై బడ్జెట్ తీసేవాళ్ళు, 5 కోట్లు పెట్టి తీసేవాళ్ళు వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి, కానీ మంచి కంటెంట్ తీసే వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. ఓకే, నైస్ అన్న. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద ప్రభుత్వ సారాయి దుకాణం. ఎస్, ప్రభుత్వ సారా దుకాణం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని షాకింగ్ గురి చేస్తుంది. చాలా యాంగ్జైటీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఇంటర్వ్యూ లాగా, ఇంటర్వ్యూ లాగా. నాకు మాత్రం అదే, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన షాక్లకు తేరుకోవడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టారు అనేది ఒకసారి ఆలోచిస్తే మాత్రం వస్తారు, థియేటర్కి వస్తారు. అసలు ఏంటిది ఏదో ఉంది మొత్తానికి చూడాలి నేను అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏందో కంటెంట్ ఉంది చూడాలి. అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి చెప్పారా, లేకపోతే మనలో ఉండి ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడా? ప్రతి ఒక్కళ్ళు ఇంకొకటి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవడో అనేది బయటకు వస్తారు అనమాట. ఓ, ఇలా ఉంటారా ఆ వ్యక్తులు, మనుషులు ఇలా ఉంటారా, ఇలా బిహేవ్ చేస్తారా, ఇలాగ నడుస్తారా, ఇలా మాట్లాడతారా, వాళ్ళు ఇలా కూడా ఉంటారా సొసైటీలో అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ గురించి చాలా అంటే ఎంటర్టైన్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకడు ఏడిపిస్తాడు, ఒకడు నవ్విస్తాడు, ఒకడేం బాధపడేలా చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనుషుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వ్యక్తుల యొక్క తాలూకు కోణాలు ఉంటాయి, 2-3 కోణాలు ఉంటాయి. ఆ కోణం ఏంటనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అది మిమ్మల్ని చాలా యాంగ్జైటీగా గురి చేస్తూ ఉంటుంది. చూసిన ప్రతి క్యారెక్టర్ని కూడా, ఓహో మన పక్కన ఉండేవాడు వీడు ఇలాగ ఉన్నాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు చాలామంది అలాంటి వ్యక్తులు. సో ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా కంపల్సరీ చూస్తారు వచ్చి, అలా ఉంటుంది అన్నమాట. అందుకే మీరు క్యాప్షన్ కూడా చాలా ఘాటుగా పెట్టామన్నమాట. జంతువులు లాంటి మనుషుల కథ, జంతువుల లక్షణాలు కలిగిన మనిషి కథ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.